నమస్తే తానా సభ్యులందరికీ నమస్సుమాంజలి. నేను మీ నరేన్ కొడాలి. 2026 సంవత్సరంలో ఎంతోమంది ఉత్సాహవంతులైన కార్యకర్తలు, మహోన్నత దాతల సహాయంతో మనము సాంస్కృతిక, సామాజిక, ప్రత్యేకంగా విద్యాపరమైన కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లోనూ చేసుకోగలుగుతున్నాం. ఈసారి యువతను ప్రోత్సహించే విధంగా మనము ఎస్ఏటి ప్రిపేర్డ్నెస్, కాలేజ్ ప్రెప్ మరియు వారు ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్లేందుకు సాంకేతికపరంగా అయినా వ్యాపారపరంగా అయినా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అలాగే నిరంతరం సాగే చారిటీ ప్రోగ్రామ్స్ తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలోను, అలాగే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా సరే ముందంటూ నిలిచి అన్ని ప్రాంతాల్లోనూ ఒక పెద్ద వాలంటీర్ బేస్తో ఎప్పుడు సహాయ సహకారాలు అందించే టీమ్ స్క్వేర్ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. స్వర్ణోత్సవాల వైపు అడుగు తీస్తున్నప్పుడు మనకున్న కష్టాలు మర్చిపోకూడదు. యుఎస్డిఓజే ఇన్వెస్టిగేషన్ మరియు నిధుల అక్రమ తరలింపుపై ఇప్పుడు దాకా సాగించిన ప్రగతి, మనం తీసుకున్న కట్టుబాట్లు, ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణ సహాయాలు అందజేస్తూనే మనం ఎటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నాము, ఇటువంటి మళ్ళీ ఉత్పన్నం కాకుండా మనం ఏం చేస్తున్నాం అని మీ అందరికీ ఒకసారి తెలియజేద్దాం అనుకున్నాను. ఈ ఈమెయిల్లో ఇప్పుడు దాకా చేపట్టిన చర్యలు, తీసుకోబోయే చర్యలు మీకు తెలియజేస్తూనే మరొక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఎంతోమంది కృషితో ప్రతిసారి సభ్యుల దగ్గరికి వచ్చి వారికి ఎటువంటి వినూత్నమైన సేవలు చేయాలని ఆలోచించే కార్యవర్గానికి అవగాహన లోపంతోనూ, లేకపోతే తానా అధికార ప్రతినిధులతో మాట్లాడకుండాను కూడా సోషల్ మీడియాలోనూ మరియు పబ్లిక్ ఫోరంలలో కూడా ఇంకా సమస్యలు జటిలం చేసే విధంగా, లేకపోతే లేని విషయాలు ఉన్నట్టు చెప్పటం, నిధుల తరలింపు మళ్లీ జరిగిందన్నట్టు వార్తలు రావటం చాలా విచారకరం. సభ్యులంతా విజ్ఞతతో ఉండాలి. ఇటువంటి ఏ చర్యలు జరగనివ్వదు ఈ కార్యవర్గం అని మీరు నమ్మాలి. మీ ప్రోత్సాహం మాకు అందించాలి. దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇంకో 10-15 ఏళ్ల పాటు మనము నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వేసుకుంటే 2-3 తరాల పాటు ఈ సంస్థ నిలబడుతుందన్న ఉద్దేశంతోనే మనమంతా 50th ఇయర్ ప్రయాణం చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటూ మీ అధ్యక్షుడు నరేన్ కొడాలి.